హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ తమ్ముడు. సో ఇంకా తమ్ముడు మూవీ ఎలా ఉందంటే దెబ్బ మీద దెబ్బ. ఆ జురాసిక్ వరల్డ్ మూవీకే కొద్దిగా పూర్తిగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మరుసటి రోజు చూద్దామనే డిసిజన్లో వచ్చాను. ఇంకా దీంట్లో అయితే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఏమో వాళ్ళైతే జనాల్ని సైడ్కి కూర్చోబెట్టేశారు, వీళ్ళ ఏకంగా పడుకోబెట్టేశారని చెప్పొచ్చు. అసలు దిల్ రాజు గారు చెప్పింది ఏంటి, ఈ ఫిలింలో నడిచింది ఏంటి, అసలు ఈ ఫిలిం తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది డైరెక్టర్ గారు? సో ఇలాంటి క్వశ్చన్లన్నీ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఫిలిం ఏమో ఓకే ఓకే కన్నా తక్కువ పదమే వాడాల్సి ఉంటుంది అంతే, ఇంక దానికి మించి ఇంకేం చెప్పలేము. ఎందుకు నితిన్ గారికి ఎందుకు ఇలా అవుతుంది, నితిన్ గారికి ఎందుకు ఇలా, వై క్వశ్చన్. రాబిన్హుడ్తోనే నితిన్ గారికి దెబ్బ పడ్డది బాగా గట్టిగా. ఈ ఫిలింలో ఇంక దెబ్బనే వడదెబ్బ పడుతుంది మళ్ళీ. ఎందుకంటే మనకు పడిందిగా వడదెబ్బ, తట్టుకోలేకపోతున్నామని చెప్పొచ్చు. ఏముండదు, జస్ట్ అలా ఏదో పోతుందంటే పోతుంది. ఆ సెకండ్ హాఫ్ అది ఫస్ట్ హాఫ్కి ఎండింగ్ అయిపోయి చేస్తుంటే బాగుంటుంది నా దృష్టి ప్రకారం. ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోండమ్మా అంటే బాగుండే. ఊరికి అడవికి తీసుకెళ్ళడం ఏంటి అది. నేను నిజంగా చెప్తాను, నితిన్ గారికి అభిమానిస్తాం బాగానే, మనం కూడా ఫ్యాన్స్ నితిన్ గారికి చెప్తున్నా. మీరు నా దగ్గరకు వచ్చాడు, నేను తీస్తా ఫిలిం, నేను డైరెక్ట్ చేస్తా ఫిలిం నిజంగా. ఎందుకంటే నేను తీస్తా ఫిలిం, నితిన్ గారితో నేను తీస్తా, నాకు వస్తుంది. మరి ఇంత దీగా ఏం తీయను. సరే ఉండని ఫిలింలో ఏదో చూసినట్టుగానే ఉండదే, ఓకే సరే, ఏదో రొటీన్గా ఉన్నా సరే ఓకే, ఎట్లో గట్ల అడ్జస్ట్మెంట్, ఎమోషన్స్ అట్లా మెయింటైన్ చేసి ఏదో గట్ల ఉన్నా కూడా ఓకే, మేనేజ్ చేయొచ్చు. కానీ 0% ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో టాప్ కొట్టరు వీళ్ళని చెప్పొచ్చు. సో ఇట్లుంటే చూసేదానికి ఎట్లా ముందుకు వస్తారు ప్రజలు? ఆల్మోస్ట్ ఇంక రివ్యూవర్సే కూర్చోవాలంతే ఇంకా థియేటర్లో. ఎందుకంటే చెప్పాలి కదా ఫిలిం ఎట్లుంటుందో, మరి వాళ్ళే కూర్చోవాల్సి ఉంటుంది, ఇంకా ఆడియన్స్ ఎవరు కూర్చోరు. ఎందుకు ఇలాంటి ఫిలిమ్స్ ముందుకెందుకు తీసుకొస్తారు? సరే, ఒక సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ మీరు చూపించాలంటే ఇట్లా కాదు, వేరే రకంగా చూపించవచ్చు. సరే, ఎవరు హీరోయిన్స్ని పెట్టుకున్నారు, ఏదో ఒక ఫ్యామిలీ మెలో డ్రామాని చూపించాలంటే ఇంకా వేరే రకంగా ట్రై చేసుకోవచ్చు, అవుద్ది. ఇట్లా తీసుకొచ్చి పెట్టేసి ఆ విలన్ ఉంటాడయ్యా, విలన్ను వద్దొద్దొద్దొద్దొద్దు అని నేను ఊహించుకోలేకపోతున్నా. ఆ లాస్ట్లో చనిపోవడం కూడా అంతే, సంబంధం ఉండదు. ఎందుకు తీశారో కూడా నాకు తెలియదు. ఇంకా హీరోయిన్స్ క్యారెక్టర్లో వర్ష గారు ఉంటారు. నేను జేబులో చేతి పెట్టుకుని వెళ్ళిపోతుంటా అంతే. నేను ఎక్కడికి వెళ్తానో నాకు కూడా తెలియదు. క్యారెక్టర్స్ గురించి నేను అడగకూడదు. ఇంకొక హీరోయిన్ ఉంటారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. వద్దొద్దొద్దు ఇంకా సర్లే ఇంక పడుకో అన్నట్టుంది. లయా గారు ఉన్నారా, వీటిని ఊరికే ప్రశాంతంగా ఉండనీయకుండా ఆమెకు ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు పిలుచుకోవడం, ఇబ్బందులు ఎందుకు పెడతారు జనాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ లయా గారిని ఎందుకండి ఊరికే, ఆవిడ ఏమో అక్కడ ఏడో బతుకుతుండే యూఎస్లో, ఆమె పిలుచుకోవచ్చు మళ్ళీ ఎందుకు? ఈ ఫిలింలో కంబ్యాక్ ఇస్తారు. ఏం కంబ్యాక్? డోంట్ కమ్ బ్యాక్, స్టే దేర్ అన్నట్టు అయిందంతే. దీన్ని అస్సలు పట్టించుకోకూడదంటే ఫిలింకి తక్కువ మాట్లాడాల్సి వస్తుంది. నేను జనరల్గా తక్కువ మాట్లాడతా, ఇంకా తక్కువ మాట్లాడాలనుకున్నా. కానీ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ ఆఫ్ నితిన్ గారు మేకింగ్ మీ ఫ్రస్ట్రేషన్. ఇది కంబ్యాక్ ఇస్తారని నేను ఒక వీడియోలో చెప్పాను, కాలేదు కదా, అందుకు ఫ్రస్ట్రేషన్. పోనీ కొన్ని ఫిలిమ్స్లో బాగున్న ఎలిమెంట్స్ అన్నా ఉన్నాయంటే తక్కువ ఉన్నాయే, చేతిలో లెక్క పెట్టాలి, ఫ్రస్ట్రేషన్. పోనీ సాంగ్స్ అన్నా బాగున్నాయంటే లేదే, మేకింగ్ అన్నా బాగున్నాయంటే అస్సలు లేదే, క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ చేశారా అంటే అది కూడా లేదే, పోనీ స్క్రీన్ ప్లే బాగా చూపించావు అంటే అది కూడా లేదే,
పోనీ నితిన్ గారి పర్ఫార్మెన్స్ అన్నా బాగుంది అంటే అది లేదు. పోనీ హీరోయిన్స్ అన్నా బాగా చేశారంటే లే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏమోలే, ఎందుకులే, వద్దులే. ఇవి ఇవి జెన్యూన్గా వచ్చే పదాలు, వాడాల్సినటువంటి పదాలు. సో ఇది ఇంకా పరిస్థితి, తమ్ముడు పరిస్థితి. ఏమో ఒక పవన్ కళ్యాణ్ గారి ఫిలిం పేరు పెట్టుకున్నారు కాబట్టి పేరుకు తగ్గినటువంటి ఫిలిం తీస్తారు. మేము తీయమమ్మా, మేము పేరుని చెడగొడతాం, అది మా మెయిన్ ఇంటెన్షన్ అన్నట్టుంది. డైరెక్టర్ గారికి ఏమైంది? మంచి మంచి ఫిలిం తీశారు ప్రీవియస్గా, ఈ ఫిలింకి ఏమైంది? ఎందుకు ఇలా చూపించారో వాళ్ళని అడగాలి. నేను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలి ఇంక వాళ్ళని. నా క్వశ్చన్లు అట్లుంటాయి మరి. ఇంకా ఫ్రస్ట్రేషన్ ముంచుకొచ్చేస్తుంది ముందుకి. ఇంకా బంద్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నా ప్రకారంగా. సో దీనికి రేటింగ్ నేను ఇచ్చే స్తోమతలో లేను, అడక్కండి రేటింగ్. మీరు వెళ్ళి చూడండి, మీరు అనుభవించి మీ రేటింగ్ మీరే ఉంచుకోండి, ముందు చెప్పకండి అని చెప్పుకుంటూ, దిల్ రాజు గారికి ఇంకా ఒక బిగ్ ఫ్యాన్. అందరికీ బిగ్ ఫ్యాన్సే, ఎవరిని ఏమనట్లేదు, నేను ఎవరిని ఏమీ అనట్లేదు. ఆ నడిచినటువంటి సందేశాలని, చూపించినటువంటి ఆ మూడ్ ఆఫ్ చేసినటువంటి సీన్స్ని ఇవి నేను చెప్తున్నాను అంతే, ఇంకెవరిని ఏమీ అనట్లేదు నేను. అఫ్కోర్స్ దిల్ రాజు గారు కంబ్యాక్ ఇస్తారని నమ్ముకుంటున్నాను. గేమ్ చేంజర్లో పాపం ఒక పెద్ద దెబ్బ పడ్డది వాళ్ళకి, తెలుస్తుంది నాకు కూడా. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఫలితం లేకపోతే బాధ నాకు తెలుస్తుంది. కాబట్టి దిల్ రాజు గారికి ఏమనట్లేదు, మంచి మంచి ఫిలిమ్స్ తీయండి అని చెప్పుకుంటూ, ఇక నితిన్ గారిని ఏమనట్లేదు. నితిన్ గారికి ఒకటే, నేనన్నా ఫిలిం మీకు డైరెక్ట్ చేసిస్తాను, ఆ నమ్మకం ఇస్తున్నాను అంతే. పిలవండి నన్ను, నేను మీ ఫిలిం డైరెక్ట్ చేస్తాను. కొద్దిగా పైకన్నా లేపుతాను, కొద్దిగా అది ఎక్కువే లేపుతా, దాంట్లో అంత నో డౌట్ ఉంటుంది. సో ఇది నితిన్ గారికి ఇంకా చూసుకోవాల్సి ఉంటుంది. ఫిలిమ్స్ స్క్రిప్ట్ సెలెక్షన్లో భారీగా ముందుకు రావాల్సి ఉంటుంది, లేకుంటే కష్టమే. వెనక పడిన డిసాస్టర్ ఫిలిమ్స్, ఫ్లాప్ ఫిలిమ్స్ చూసుకుంటుంటే ఇంక కష్టమవుతుంది. సో ఇది ఇట్లా కాకూడదు, అస్సలు మంచిగా ఉండదని చెప్పుకుంటూ, ఇది తమ్ముడు ఫిలిం రివ్యూ. సో ఇది గాయస్. సో ఇంకా ఫర్దర్గా ఇంకా ఏదో ఫిలిం ఉంది 3 BHK అంటే, ఇంకా దాన్ని కూడా చూస్తాం. అది ఇంక రేపే, ఇంక ఈరోజు వద్దు. ఇంకా వడదెబ్బ పడ్డది కాబట్టి కొద్దిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. సో ఈ మూడ్లో ఇంక వేరే ఫిలిమ్స్ వెళ్ళినా కూడా చూసేటువంటి ఉత్సాహం ఉండదు కాబట్టి ఇంకా ఫిలిం రివ్యూస్ రేపిస్తామని చెప్పుకుంటూ, ఇది ఈ వాటితో రివ్యూ అయితే ముగిస్తున్నాం. సో సపోర్ట్ చేయండి, సపోర్ట్ ఎక్కువగా రావాలి. మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది గాయస్. ఒక స్మైల్తో ముగిస్తున్నాం. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. బాయ్ బాయ్.